ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి వెంటనే నీ కష్టం తీరిపోయే ఉపాయం ఒకటి చెబుతా, నీ భవిష్యత్తు గురించి ఇది జాగ్రత్తగా వినమ్మా. ఒక శుభవార్త చెబుతాను, వింటావు కదూ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం చెప్పబోతున్నారండి. బాబాగారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశం కూడా మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ సందేశం విన్న తర్వాత బాబాగారు ఇచ్చే ఊరట నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. బాబాగారు ఏదైనా సరే మన తండ్రి స్థానంలో ఉండి మన కష్టాల్ని పంచుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు, ఒకటి తర్వాత ఒకటి అన్నీ సర్దుమణుగుతాయి. అసలు ఈ కష్టాలనేవి నాకే ఎందుకు బాబా గారు ఇస్తున్నారు అని ప్రతిసారి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఈ భూమి మీద ప్రతి జీవరాశికి కష్టం, సుఖం, బాధలు, సంతోషం తప్పకుండా ఉంటాయి. కాకపోతే మానవుడి జన్మ అతి సూక్ష్మమైనది. ఈ మనుషులంతా కూడా ఏ కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా కూడా తట్టుకోలేరు. ఎందుకంటే మానవులు కాబట్టి. అలాంటప్పుడు మనకంటూ ఒక దేవుడు, ఒక ఇష్టదైవం, ఆరాధ్య దైవం ఉంటారు కదూ. అలాగే మన సాయి భక్తులందరూ కూడా బాబా గారితోనే మన కష్టాలన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే సాయి అనే నామం మన కష్టాల్ని, మన బాధల్ని తీరుస్తుంది. ఆ నామం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే. ఆ నామం ఒక్కసారి పలికితే చాలు మనసు పులకరిస్తుంది, ఉన్న బాధంతా పోగొడుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆ కన్నీటితో మునిగి తేలుతున్నా కూడా మీ తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, భార్యతో, భర్తతో చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఒక్కరే, ఆ భగవంతుడు. కేవలం మన ఇష్టదైవంతో మాత్రమే మన మనోభావాలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా మనసులోనే బాబా గారితో పంచుకుంటూ ఉంటాం. ఎంతమందికి ఈ అనుభవం అయిందో నాకైతే తెలియదు, కానీ ఎంతోమంది కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా పక్కవాడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అతనికి కనిపించేది ఆ భగవంతుడు మాత్రమే. మీ మనసులోని బాధలను, కష్టాలను ఎవరూ నీతో పాటు పంచుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారి బాబా గారితో ఈ విధంగా పంచుకోండి. ఎందుకంటే బాబా గారే మనకు ప్రతి క్షణం అడుగడుగున తోడుగా ఉంటారు. ఎవరైతే పూర్తి నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో, విశ్వాసంతో బాబా గారిని నమ్మిన వారికి వెన్నంటూ తోడుండేవారు బాబా గారు. కాబట్టి ప్రతి సమయంలో ఎలాంటి కష్టతరమైన స్థితిలో కూడా బాబా గారిని తలుచుకోండి. తప్పకుండా బాబా గారు మీకున్న బాధలను దూరం చేయడానికి ఏదో ఒక రూపంలో వచ్చి ఊరటని అందిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో బాధ పంచుకోలేని స్థితిలో ఉంటావో ఆ సమయంలో బాబా గారి నామం ఎంత గొప్పగా ఉంటుందో ఆయన్ని ఒక్కసారి నువ్వు తలుచుకున్న తర్వాత జీవితంలో పడిన కష్టాలన్నీ మాయం చేసి వారికి ఒక మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తారు. ఈ ఓర్పు, సహనం ప్రతి మనిషికి చాలా అవసరం. అవి లేనివారు బాబా ప్రేమని ఎప్పటికీ పంచుకోలేరు, పొందలేరు. కాబట్టి ప్రతి మనిషికి సహజంగా కోరికలు ఉండే ఉంటాయి. ఈ కోరికలు ప్రతి మనిషిలో పుట్టడం ఎంతవరకు సహజమో అంతే సహజం బాధలనేవి, కష్టాలనేవి, సంతోషం అనేవి ఇవన్నీ కూడా జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నీ మంచి రోజులే ఉండవు, అన్నీ కఠినమైన రోజులు కూడా ఉండవు. అందుకే బాబా గారు అంటూ ఉంటారు, నీకున్న ధనం, అలాగే నువ్వు అనుభవిస్తున్న ఈ శరీరం కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలబడు. దైవాన్ని స్మరిస్తూ ఎప్పుడూ కూడా అహంకారాన్ని నీలోనే చంపేస్తూ ఉండు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా అస్సలు స్పందించవద్దు. ఆ మాటలు నీ మనసులో గుచ్చుకున్నా కూడా స్పందించకు అని ఎప్పుడూ బాబా గారు అంటూ ఉంటారు. ప్రతి క్షణం బాబా గారు మనతోనే ఉన్నారు అని చెప్పడానికి, ఉంటారు అని చెప్పడానికి ఈ చిన్న కథే ఉదాహరణగా చెప్పవచ్చు. మీరందరూ ఈ కథని పూర్తిగా విని చూడండి. తప్పకుండా బాబా గారు మన చుట్టూ ఉన్నారు అని మీరు కూడా గ్రహిస్తారు. షిరిడీలో ఒక అన్యోన్యమైన దంపతులు జీవనం చేసుకుంటూ ఉంటారు.
వీరు బాబాగారికి అతి ప్రీతికరమైన భక్తులు. ఇలా ఉండగా ఆమె భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ ఎన్నో మందులు వాడుతూ ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది. కానీ వారికున్న రోగం మాత్రం తగ్గలేదు. ఆ ఊర్లో ఎవరో భక్తులు ఇలా బాబాగారి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా పరిహారం దొరుకుతుందేమో, మీ రోగానికి మందు ద్వారకామాయిలో దొరికే అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాబాని భేటీ చేయండి అని అంటారు. అప్పుడు బాబా కోసం ద్వారకామాయికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళతారు. బాబా దగ్గర తన జబ్బు గురించి వివరంగా చెప్తారు. ఇక ఇటు బాబాగారేమో వారు రాక మునుపే, ఆ దంపతులు రాక మునుపే వారి సంగతి, వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అన్నీ గమనించి ఊహించారు. అయినా సరే బాబాగారు ఏంటి సంగతి అని ఆరా తీస్తారు. వారి పరిస్థితిని ఇది అని చెప్పాక బాబా, నేను చెప్పిన పరిహారం చేసి చూడు తల్లి, ఈ భర్త ఆరోగ్యం తప్పకుండా కుదుట పడుతుంది. బాబా, మీరు చెప్పేది ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తాం, చెప్పండి, సెలవివ్వండి తండ్రి అని అడిగారు. బాబాగారు, మీరు ఆహారం తిన్నప్పుడు మజ్జిగ, పెరుగు ఈ రెండు మానేయండి అని చెప్తారు. అప్పుడు ఆ రోగి, బాబా, నా ఆహారం అతి ముఖ్యమైనది పెరుగు, మజ్జిగ, ఈ రెండూ లేకుండా ఎలా తండ్రి, నేను నా భోజనం తృప్తిగా తినేది అంటారు. బాబా మాటని జవదాటకుండా అతను పాటించి ఆ జబ్బుని నయం చేసుకుంటాడు. తరువాత అతని భార్యకి చెప్పి, ఇక నేను పెరుగు మజ్జిగ తింటాను, జబ్బు నయమైపోయింది కదా, ఇక నా వల్ల కాదు తినకుండా ఉండడం, నువ్వు పాలు తెచ్చి కాంచి తోడు పెట్టు రేపటి భోజనానికి అని చెప్పి అతను పని మీద బయటికి వెళ్ళిపోతాడు. తిరిగి సాయంకాలం వచ్చాక భోజన సమయంలో అతని భార్య భోజనం వడ్డిస్తూ ఉండగా అతను ఎంతో సంతోషంతో, ఇప్పుడు నేను పెరుగు తినవచ్చు, మజ్జిగ త్రాగవచ్చు అని తింటూ ఉండగా ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పిల్లి వచ్చి ఆ పెరుగు మొత్తం వలకపోసి వెళ్ళిపోతుంది. అయ్యో, ఎంతో ఆశగా తృప్తిగా తిందామనుకున్న పెరుగు లేకుండా పోయిందే అని బాధపడుతూ కూర్చుంటాడు. ఇక మరుసటి రోజు కూడా మళ్ళీ తన భార్యకు తోడు పెట్టమని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు కూడా భోజన సమయానికి పిల్లి వచ్చి మొత్తం పెరుగుని వలకపోస్తుంది. ఇక మళ్ళీ మూడవ రోజు కూడా అదే విధంగా యథావిధిగా జరుగుతుంది. పిల్లి పెరగంతా వచ్చి వలకపోయడం. ఇక వాళ్లకు విసుగొచ్చి కోపంతో ఆ పిల్లి నడుము విరగకొట్టి పంపుతారు. ఇక ఆ పిల్లి వాళ్ళ ఇంటి వైపు రావడం మానేస్తుంది. ఈ భార్యాభర్తలు కూడా ఒక వారం అయిన తర్వాత బాబా దగ్గరకు వెళతారు. బాబాకు అప్పుడు ఈ పిల్లి చేసిన సంగతంతా వివరంగా బాబా దగ్గర ఆ భార్యాభర్తలు ఇద్దరు చెబుతారు. నాకు ఎంతో ఇష్టమైన పెరుగు జబ్బు నయం అయ్యింది కదా అని తినపోగా ఆ పిల్లి ఇంత పని మా ఇంట్లో రోజూ చేస్తూ వచ్చింది, అందుకే నేను దానికి నడుము విరగొట్టాను బాబా, అది అప్పటి నుండి మా ఇంటికి రావడం మానేసింది అని బాబాగారితో వివరంగా చెప్తారు ఆ దంపతులు. బాబాగారు, నేను చెప్పా కదా, మీరు పెరుగు మజ్జిగ తింటే నీ జబ్బు మళ్ళీ లేచి కూర్చుంటుంది అని, నీ ప్రాణాలకే ప్రమాదమని, ఇది నువ్వు పూర్తిగా మానాలి, అందుకే ప్రతిరోజు నేనే పిల్లి రూపంలో మీరు తినే మజ్జిగని వలకపోస్తూ వచ్చాను, మీరు నా నడుముకి గాయం చేసి పంపారు అని బాబాగారు అనగా అప్పుడు ఆ దంపతులు ఇద్దరు తెల్ల మొహాలేసుకుని ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ నిలబడతారు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తూ బాబాని క్షమించమని పాదాల మీద పడి వేడుకుంటారు. చూశారు కదా, ఈ కథని బట్టి బాబాగారు మనకు ఏం తెలియపరుస్తున్నారో మన జీవితంలో కూడా అంతే. ఎవరైతే పూర్తిగా బాబాగారిని నమ్మి ఉంటారో, శ్రద్ధా సహనంతో బాబాగారి బాటలో నడుస్తారో అలాంటి వారి జీవితంలో బాబాగారు తప్పకుండా ఉండనే ఉంటారు. మీకు ఎప్పుడైతే నేను బాబా భక్తుణ్ణి అని నీ మనసుకు అనిపిస్తుందో, బాబాగారు నన్ను తన బిడ్డగా స్వీకరించారు అని నీకెప్పుడైతే అనిపిస్తుందో, ఆ క్షణం ఆ సమయం నుండే బాబాగారు తన భక్తుల పట్ల ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు కలిగినా కూడా తన భుజం మీద వేసుకుని ఆ కష్టాలన్నీ తొలగించడానికి ఒక ప్రణాళిక ప్రకారం వాటిని ప్రయత్నం చేస్తూ ఉంటాడు తొలగించడానికి. కాబట్టి ఎవరు కూడా నిందించడానికి
చేయడానికి ప్రయత్నం చేయకండి. బాబా గారు ఏది చేసినా అది మన మంచి కోసమే. ఎప్పుడైతే నువ్వు నమ్మి నీ జీవితాన్ని నెట్టుకుంటూ పోతావో ఆ సమయంలో బాబా గారే నన్ను నడిపిస్తున్నారు అని భావించండి. ఇప్పుడు ఈ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది కూడా నీ మంచి కోసమే. నీకొక గుణపాఠం చెప్పడానికే ఇది నాకు ఇస్తున్నాడు. ఏదో తప్పు జరిగింది, అందుకే నేను ఈ శిక్షని అనుభవిస్తున్నాను అని నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకోవాలి అని బాబా గారు చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఎవరూ కూడా ఎలాంటి తప్పులు చేయడానికి ప్రయత్నం చేయకండి, ముఖ్యంగా పరనింద పాలు కాకండి అని బాబా గారు ప్రతి క్షణం తన భక్తులకు హితబోధన చేస్తూనే ఉన్నారు. అయినా సరే చాలామంది నేను సాయి భక్తుణ్ణి, సాయిబాబా భక్తులు అని చెప్పి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి బాబా గారు కాపాడుతారో లేదో తెలియదు, కానీ ప్రతి మనిషి తప్పు చేసిన తర్వాత క్షమించే గుణం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారి జీవితంలో తప్పకుండా మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పుని మనం గుర్తించి ఎప్పుడైతే మంచి బాటలో నడుస్తామో ఆ క్షమించే గుణం ఆ భగవంతుడికి కూడా ఉంది. బాబా గారు తప్పకుండా మనం చేసిన తప్పులను క్షమించి మంచి దారిలో పెట్టడానికే ఇలాంటి శిక్షలు అనేవి ఇస్తూ ఉంటాడు అని మనం ఎందుకు అనుకోకూడదు. కాబట్టి ప్రతి మనిషి తప్పు చేయడానికి ముందే ఒక్కసారి బాబా గారి నామాన్ని తలుచుకోండి. ఎప్పుడైతే తప్పుకి పాల్పడతావో ఆ సమయంలో బాబా గారి నామాన్ని తలుచుకోగానే మనం చేసే తప్పుని బాబా గారి స్పర్శ ద్వారా మనం గుర్తించగలుగుతాము. అప్పుడు మనం ఎలాంటి తప్పు చేయకుండా మనల్ని ఆ బాబా గారు రక్షిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందేశం పూర్తిగా అర్థమైందనుకుంటాను. అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ, మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.